పన్నీర్ మసాలా మిర్చి తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: బజ్జి మిర్చీలు, శనగపిండి, జీలకర్ర పొడి, వాము, ఉల్లిపాయ ముక్కలు, పన్నీర్ తురుము, నూనె, ఉప్పు, చాట్ మసాలా పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా పొడి, ఉడికించి తురుముకున్న ఆలు, పసుపు, నిమ్మరసం. అన్ని ఇంగ్రీడియంట్స్ రెడీగా ఉన్నాయి. అబ్బా, మిర్చి బజ్జీ చూస్తేనే నోరు కదా ఉంటుంది. మిర్చి బజ్జీ, ఈ మిర్చిలు చూస్తే బజ్జీలే చేసుకోవాలనిపిస్తుంది కదా. సో దీన్ని స్కూప్ చేసేసాను అనమాట. గింజలు కొంచెం తీసేసి స్టఫింగ్ చేసుకోవాలి కదా, దాని గురించి తీసేసాను అనమాట. అలాగే ఇవి అంత పెద్దగా ఘాటు ఉండదు మనకంటే, కారం చాలా తక్కువ ఉంటాయి. అవును. సో ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఫిల్లింగ్ ఒకటి చేసుకున్నా. కొంచెం నూనె వేయండి ప్రవీణ, ఒక 2 స్పూన్ అంతా. మిర్చిలో పెట్టే మసాలాని కుక్ చేస్తాం అంతా. ఇది అన్నంలో బాగుంటుందా? ఇట్లా చపాతీలో, అన్నంలో, రెండిట్లో కూడా చపాతీకి కూడా బాగుంటుంది. ఇది ఎక్కువ నార్త్ సైడ్ చేసుకుంటారు, అలాగే రాజస్థానీస్ ఎక్కువ చేసుకుంటారు. అక్కడ మనకి ఎండ ఎక్కువ, బట్ స్టిల్ ఇలాంటివే ఎక్కువ తింటారు అన్నమాట. మిర్చి బజ్జీలు కూడా వాళ్ళు ఆలు ఉడికించిన బంగాళాదుంపని స్టఫ్ చేసి తర్వాత మిర్చి బజ్జీ చేసుకొని తింటారు. కానీ మిర్చితోనే ఎక్కువ రెసిపీస్ ఉంటాయి, వాళ్ళు మిర్చితోనే ఉంటాయి. వాము మనం ఇప్పుడు జీలకర్ర వేస్తాం, ఆయిల్ వేయగానే ఇప్పుడు వాము వేస్తున్నాం. కొన్ని ఉల్లిపాయ ముక్కలు, వాము ఉంటే మోస్ట్లీ దాని ఫ్లేవర్ ఎక్కువ డామినేట్ చేస్తూ ఉంటుంది కదా. ఒక అరకప్పు అంతా శనగపిండి, ఫ్రై అవ్వాలి. ఎందుకంటే స్టఫ్ చేసేస్తాం కదా ప్రవీణ, ఇది డీప్ ఫ్రై కాదు కాబట్టి శనగపిండి ఉడకదు అనమాట. అందువల్ల ఆల్రెడీ మనం ఉడికించుకొని వేయించుకోవాలి, మనం స్టఫ్ చేసుకోవాలి. సో ఇప్పుడు చాట్ మసాలా పౌడర్, ఓకే, జీలకర్ర పొడి కొంచెం వేయండి, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసేయండి మనం. ఉడికించి తురిమిన ఆలు వేసేయండి ప్రవీణ. ఆఫ్ చేసేసుకోవచ్చు ఇప్పుడు. స్టవ్ ఆఫ్ చేసేయండి. ఓకే, పన్నీర్ వేసే ముందు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. తురిమిన పన్నీర్, రుచికి సరిపడా ఉప్పు, ఇవన్నీ బాగా కలిసేలాగా మనం బాగా కలుపుకోవాలి. ఉప్పు, పసుపు, కొంచెం గరం మసాలా ఎక్కువనే ఉంటుంది. అలాగే ఆఫ్ చేసేసిన తర్వాతనే మనం నిమ్మరసం, మనం పన్నీర్ వేసినప్పుడే ఆపేసాం స్టవ్. సో మనం బాగా చేయాల్సింది ఏంటంటే మొత్తం అంతా కలిసేలాగా కలుపుకోవాలి. మెయిన్ ఏంటంటే శనగపిండి మంచిగా నూనెలో వేయించుకోవాలి. ఓకే, మిగతాదంతా మనకి అంటే బంగాళాదుంప ఆల్రెడీ ఉడికిందే కాబట్టి మనకి పర్వాలేదు, తర్వాత యాడ్ చేసి మనం మిక్స్ చేసుకోవచ్చు. శనగపిండి చక్కగా వేయించుకోవాలన్నమాట. పన్నీర్కి ఎక్కువ టైం పడదు కాబట్టి సో తర్వాత లేటర్ స్టేజెస్లో మనం యాడ్ చేసుకోవచ్చు. సో దీన్ని ఇప్పుడు మనం ఈ మిర్చిలో స్టఫ్ చేసుకుందాం. కొంచెం కూల్ అవుతే స్టఫ్ చేసుకుందాం. స్టఫ్ చేసిన మిర్చి ఇందులో పెట్టి కూల్ అయినాక బాగా మనం హ్యాండిల్ చేయవచ్చు. వేడి మీద అంటే స్పూన్తో చేయాలి. ఎంత వీలైతే అంత పెట్టుకోవాలి. అవును, ఎక్కువ పెట్టాలి ప్రవీణ, బాగుంటాయి. ఫిల్లింగ్ ఎక్కువ ఉంటే అన్నట్టు చల్లారితే ఈజీ. ఇది రైస్లో బాగుంటుంది, చపాతీలో కూడా బాగుంటుందంట. సో 2 in 1 మనకి.
ఇలాంటివన్నీ చక్కగా ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు బాగుంటుంది సర్వ్ చేయడానికి, కొత్తగా అనిపిస్తుంది. మసాలా ఫస్ట్ కావాలంటే ముందు చేసుకొని పెట్టేసుకొని వచ్చినప్పుడు స్టఫ్ చేసి వేడి వేడిగా అనిపిస్తుంది. పెట్టేయాలి. ఇప్పుడు మళ్ళీ వీటిని కుక్ చేయాలి కదా? చేయాలి. ఓకే డన్. మళ్ళా ఇంకా పాన్ పెట్టుకొని మిర్చి వేయగలం. సో ఆయిల్ వేడెక్కాక మనం స్టఫ్ చేసిన అన్ని మిర్చిని చక్కగా కొంచెం ఉప్పు కూడా వేయాలి, ఎందుకంటే ఈ మిర్చిలో కాస్త ఉప్పు ఉండదు కదా, కొంచెం బయట నుంచి. ఆయిల్లో వేద్దామా? ఇవి వేసినాక వేయాలన్నమాట. ఇప్పుడు మూత పెట్టేయండి. సో చూద్దామా? చూద్దాం. దాని స్టవ్ పెడదాం, బాగా మంచి కలర్ వచ్చే వరకు రోస్ట్ చేసి. ఎస్. ఇప్పుడు బజ్జీలు ఒక్కొక్క దాన్ని తీసి వేడివేడిగా పన్నీర్ మసాలా మిర్చి రెడీ అయిపోయింది. మీరు టేస్ట్ చూసి చెప్పండి. సో నా చేతిలో వేడి వేడి మిర్చి రెడీగా ఉన్నాయి. సో టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్పేస్తా. పన్నీర్ మసాలా మిర్చి తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: బజ్జి మిర్చీలు, శనగపిండి, జీలకర్ర పొడి, వాము, ఉల్లిపాయ ముక్కలు, పన్నీర్ తురుము, నూనె, ఉప్పు, చాట్ మసాలా పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా పొడి, ఉడికించి తురుముకున్న ఆలు, పసుపు, నిమ్మరసం. పన్నీర్ మసాలా మిర్చి తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకొని కొద్దిగా నూనె వేసి వేడెక్కనివ్వాలి. వేడెక్కిన తర్వాత కొద్దిగా వాము వేసి వేగనివ్వాలి. తర్వాత ఉల్లిపాయ ముక్కలు, కొద్దిగా శనగపిండి వేసి శనగపిండి బాగా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేయాలి. ఆ తర్వాత దానిలో కొద్దిగా చాట్ మసాలా పొడి, జీలకర్ర పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేగనివ్వాలి. తర్వాత మనం ఉడికించి తురుముకున్న ఆలు వేసి అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పన్నీర్ తురుము, సరిపడినంత ఉప్పు, కొద్దిగా పసుపు, గరం మసాలా వేసి బాగా కలిపి ఒక నిమ్మకాయని పిండుకోవాలి. ఈ మిశ్రమాన్ని అంతా బాగా కలుపుకున్న తర్వాత మనం మధ్యలోకి కట్ చేసి లోపల గింజల్ని తీసేసుకున్న మిర్చి బజ్జీని మొత్తం బాగా స్టఫ్ చేసుకోవాలి. ఇలా స్టఫ్ చేసి పక్కన పెట్టుకున్న తర్వాత మళ్ళీ స్టవ్ వెలిగించి ఒక పాన్ పెట్టుకొని నూనె వేసి వేడెక్కిన తర్వాత మనం స్టఫ్ చేసిన బజ్జీలన్నిటిని నూనెలో వేసి కొద్దిగా ఉప్పు చల్లుకొని మూత పెట్టేసి బాగా అన్ని వైపులా కాలేలాగా మిర్చిని ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని మిర్చీలన్నిటిని ఒక ప్లేట్లోకి తీసి సర్వ్ చేయండి. అంతే, ఎంతో రుచికరమైన పన్నీర్ మసాలా మిర్చి రెడీ.